ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రజలు చెప్పండి అన్న. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు మనం మాట్లాడుకున్నా అన్న. మీ వెర్షన్ మీది, నా వెర్షన్ నాది. అన్న. అయితే ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేయడం, మళ్ళీ మళ్ళీ ఎందుకు మాట్లాడటం అని అంటే, సరే నేను చెప్పేది తప్ప లేదా మీరు చెప్పేది తప్ప, ఇంత దాని గురించి డిస్కషన్ జరిగితే ఏదన్నా ఒక విషయం పూర్తిగా తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉండిద్దేమో అనేది నా అభిప్రాయం. అదొకటి. అంతే తప్ప ఎంతసేపటికి ఒకటి పర్టికులర్గా గమనించండి, మీది తప్పు అనే ఉద్దేశంతో లేకపోతే మిమ్మల్ని ప్రత్యేకంగా తప్పు పట్టడానికో, నేను చెప్పేదే ఫైనల్ మీరు చెప్పేది కన్సిడర్ కాదు అని చెప్పే ఉద్దేశం మాత్రం కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఏదంటే ఏ విషయంలోనైనా సరే ఒక క్వశ్చన్ మార్క్, ఇట్లా ఉందా, ఇట్లా ఉండడానికి అవకాశం ఉందా, అసలు ఇట్లా జరిగిద్దా అనే ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ పెట్టిన ప్రతిసారి మనం ఆన్సర్ కోసం వెతికి తీరాలి, తప్పదు. అట్లా. ఇంకోటి, ఇప్పుడు నేను చదివే విధానం, అర్థం చేసుకునే విధానం ఎట్లా ఉంది అని అంటే, సందర్భానుసారంగా లిటరల్ గా చదివామనుకో జనరల్ గా చదువుకుంటూ పోదాం అంతే. కానీ సందర్భానుసారంగా ఆ పదం అక్కడ ఎందుకు పెట్టారో, అక్కడ అసలు ఆ సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఈ పదాన్ని ఉపయోగించారో, ఎందుకు జరిగింది అట్లా. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎక్కువ సార్లు కోట్ చేసింది ఏంటంటే, దేవుడు పక్షపాతి కాదు అనే రెఫరెన్స్ ని కోట్ చేశారు. సరే, అది అంగీకరించే విషయమే. దేవుడు పక్షపాతి కాదు, ఒకళ్ళ పట్ల ఒక న్యాయం, ఒకళ్ళ పట్ల ఒక న్యాయం అట్లా ప్రదర్శించేవాడు కాదు, అందరికీ సమన్యాయం ప్రదర్శించేవాడు. అన్నిలు మీ మధ్యలో ఉన్నప్పుడు మీకు ఎట్లాంటి రూల్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా అట్లాంటి రూల్స్ ఉంటాయి అని చెప్పింది దేవుడు ఈయన. మీ మధ్యలో ఉన్న వ్యక్తిగానే చూడాలి తప్ప పరాయి వాడుగా చూడకూడదు అని చెప్పినాను ఈయన. సో పక్షపాతి కాదు, కన్సిడరే, దాన్ని ఒప్పుకొని తీరాలి. ఇప్పుడు అక్కడ పక్షపాతి కాదు అనే సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఆ పదాన్ని ఉపయోగించింది, కొంతమంది వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకునే క్రమం అది. మేము యూదులమి, మాకంతా తెలుసు, మా దగ్గరే ధర్మశాస్త్రం ఉంది, మేము చెప్పిందే వినాలి. ఈ టైపులో యూదులు వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటా విపరీత ధోరణిలో ఉన్నారు. విపరీత ధోరణిలో ఉన్న క్రమంలో దేవుడు పక్షపాతి కాదు, పక్కనోడి తోలు ఎట్లా ఒలిచాడో, మీరు యూదా జనాంగమైనా ఇశ్రాయేలు ప్రజలైనా దేవుడి జనాంగమైనా మీ తోలు కూడా అట్లాగే ఒలుస్తాడు. వాస్తవానికి అక్కడ ఉన్న సందర్భం అది. నేను అట్లా చెప్పాలనుకుంటున్నాను. సందర్భానుసారంగా చదివితే ఏ సందర్భంలో అది వ్రాయబడింది, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని గురించి మనం నేర్చుకునేది ఏంటి అనేది నా వెర్షన్. దయచేసి నేను మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వ్యతిరేకించడానికి మాత్రం కాదు, నేను చదివేది ఎట్లా ఉంది, అసలు అది ఎట్లా అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ప్రతి దాంట్లో వ్యతిరేకించే విధానంతో కాదు నేను అంటుంది, అదొకటి అర్థం చేసుకోండి. ఏదైనా సరే బైబిల్లో మనం ఏ రెఫరెన్స్ తీసుకున్నా, ఏది కోట్ చేసినా అక్కడ ఖచ్చితంగా ఒక సందర్భం ఉంది. ఖచ్చితంగా ఒక సందర్భం ఉంది. ఆ సందర్భంలో అక్కడ ఏం జరిగింది, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది హైలైట్ పాయింట్ ఇక్కడ. ఈ ఉద్దేశంలోనే నేను దాని గురించి మాట్లాడింది. ఈ నపుంసకుడైనా షండు అయినా ఎట్లా ఉన్నాడు, అక్కడ ఆ పరిస్థితి ఏంటి, ఆ సందర్భం ఏంటి, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు ఏది నిజమై ఉండొచ్చు అన్న ఒక ఉద్దేశం. దాన్ని ప్రస్తావించడానికే ఎక్కువ పర్సెంట్ నేను అట్లా మాట్లాడింది. అంతే తప్ప వాళ్ళని ప్రేమించకూడదనో, వాళ్ళని వ్యతిరేకించాలనో, వాళ్ళు సువార్త ప్రకటించకూడదనో, వాళ్ళు దేవుని రాజ్యానికి రాకూడదనో, వాళ్ళు మనలో ఒకళ్ళు కాదనో ఈ ఉద్దేశం ఎట్టి పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇదే బైబిల్లో ఉన్న వాక్యం, మనందరం ఒక శరీరానికి అవయవాలం. ఒక శరీరానికి అవయవాలు ఉన్నప్పుడు అసంకల్పిత ప్రతీకార చర్య జరిగిద్ది. ఏంటి, చేతికి దెబ్బ తగిలింది అనుకో కన్ను ఏడ్చిద్ది, కాలుకి దెబ్బ తగిలింది అనుకో చెయ్యి వెళ్ళి దాన్ని రుద్దిద్ది. అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు కదా దీన్ని. అంటే ఒకదానికి డైరెక్ట్ గా సంబంధం ఉంది, ఇండైరెక్ట్ గా కూడా సంబంధం ఉంది. సో ఇప్పుడు మనం ఒక శరీరానికి అవయవాలం అయి ఉన్నప్పుడు అందరం ఒకటే. రకరకాల జాతులు, రకరకాల మనుషులు, సంస్కృతులు ఎన్నున్నా అందరం ఒకటే. ఎందుకంటే ఒకే శరీరాన్ని భుజించాం, ఒకే రక్తాన్ని పానం చేశాం.
దాని వరకు ఓకే, కాదనే ప్రసక్తే లేదు అసలు. అయితే ప్రతిదానికి దీన్నే ఆపాదించామనుకో, ప్రతిదానికి ప్రతి సందర్భానికి దీన్నే తీసుకెళ్లి ఆపాదించామనుకో, అది ఎట్లా కన్సిడరబుల్ అనేది నా ప్రశ్న. ఎట్లా అంటే, ఇప్పుడు దేవుడు పక్షపాతి కాదు ఒకటి, దేవుడు లోకం ఎంతో ప్రేమించిన ఒకటి, దేవుడు ప్రేమమయుడు, మన తప్పులు క్షమిస్తాడు, మనల్ని ఎంతసేపు ప్రేమించాలనుకుంటున్నాడు, ఓకే సరే. ఒకవేళ నిజంగా దేవుడు అట్లాంటి వాడే అయితే, ఎల్లప్పుడూ ప్రేమించేవాడే అయితే నరకాన్ని ఎందుకు పెట్టాడు? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే శిక్ష విధిస్తున్నాడు అని అంటే దేవుడికి ప్రేమ లేదనా? కాదు. నరకంలో పడేస్తున్నాడు అని అంటే దేవుడు ప్రేమ లేనుడా? తర్వాత ఇప్పుడు సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. మరి ఆ సందర్భంలో దీన్ని ఎట్లా ప్రయోగిస్తాం మనం? దేవుడు లోకం ఎంతో ప్రేమించను అన్న సందర్భాన్ని, లేకపోతే దేవుడు పక్షపాతి కాదు అనే సందర్భాన్ని, అందరికీ ఒకటే న్యాయం ప్రదర్శించేవాడు అన్న సందర్భాన్ని, సొదొమ గొమొర్రాని సర్వనాశనం చేశాడు. మరి ఈ పదాన్ని తీసుకెళ్లి దాంట్లో ఎట్లా కలపగలం మనం? ఎందుకంటే నేను మొన్న కూడా చెప్పాను, కాయిన్ ఒక వైపే కాదు, కాయిన్ కి రెండో వైపు కూడా ఉంది కదా. దేవుడు కూడా అంతే. దేవుడు మనకి ఎంతసేపు మనం ఒకవైపే చూస్తే ఎట్లా? ఒకవైపు చూసాం, అయిపోయింది ఆల్రెడీ. ఒకవైపు చూసాం కాబట్టి మనం ఇప్పటికీ బతుకున్నాం, మనం క్షమింపబడుతున్నాం, మనం రక్షించబడ్డాం. అందుకే ఆయన వచ్చాడు, ఎంతో లోకాన్ని ప్రేమించాడు కాబట్టి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. రేపు వచ్చేది కాయిన్ కి రెండో వైపు కదా, రెండో రాకడా. మనం దాన్ని చూడాలి కదా. దాన్ని చూడకుండా రెండో వైపు కూడా మనం మొదటి వైపు ఉన్నదాన్నే జిరాక్స్ కాపీ ఎత్తుకెళ్ళి రెండో వైపు కూడా ఒకవేళ అతికిస్తే అప్పుడు తప్పు మనదే అయింది. బైబిల్ కి మించి మనం ఇంకేదన్నా చేస్తున్నాం అని అంటే, బైబిల్ కి మించి మనం ఇంకా ప్రేమ చూపుతున్నాం అంటే, దేవుడి కంటే మనం ఎక్కువ ప్రేమించే వాళ్ళమా? దేవుడి కంటే మనం ఎక్కువ ప్రేమించగలమా? ప్రేమించలేము. సో ఇప్పుడు మన వ్యవహారం ఎట్లా ఉండిద్ది అంటే, బైబిల్కి మించి ఉదాసీనతను మనం చూపిస్తున్నాం, బైబిల్కి మించి ప్రేమను మనం ప్రకటిస్తున్నాం. ఈ వెర్షన్లో వెళ్ళే అవకాశం ఉంది కొద్దిగా. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ సందర్భాన్ని మళ్ళీ తిరిగి మనం మాట్లాడుకుంటే, ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, ఆడంగితనము గలవారు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు వాళ్ళకి. అసలు వాస్తవానికి ఆడంగితనం అంటే ఏంటి? దానికి ఏమైనా డెఫినేషన్ చెప్తారా మీరు? ఇదే ఆడంగితనము అదేనన్న, పురుషులే గాని వాళ్ళు స్త్రీలాగా ప్రవర్తిస్తుంటారు కదా. స్త్రీలాగా ప్రవర్తిస్తారా? స్త్రీలాగా మారుతారా? వీళ్ళు కూడా అంటే మారడం అంటే అన్న, ఒకటి శారీస్ కట్టుకున్నంత మాత్రాన, పూలు పెట్టుకుని బొట్లు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళేమి స్త్రీలు అయిపోలేదు కదన్నా. సరే, అయితే ఒకటన్నా చెప్పే ముందుగా, అయితే మీరు చాలా సందర్భాల్లో ఇదే మాట చెప్పారు నాకు, నేను బైబిల్ని ఎట్లా ధ్యానిస్తానన్నా అని. అయితే నా మట్టుకు నేను ఇప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడి మనం ఎవరైనా గాని బైబిల్ని సందర్భానుసారంగానే చూడాలి అనే దాన్ని ఒప్పుకోలేము మనం. ఎందుకో చెప్తాను. ఒప్పుకోలేము అని అంటే ఎందుకో చెప్తానన్న. ఇప్పుడు చరిత్ర కదా, ఒక నిమిషం, మొత్తం చరిత్ర. మీరు కావాలంటే కొత్త నిబంధనలో మీకు లెక్కలేనని రిఫరెన్స్లు చూపిస్తాను. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు గాని, పేతురు గాని, యోహాను గాని కోట్ చేసేవన్నీ ఈ కీర్తనల్లోనూ పాత నిబంధనలో ఉన్న మాటలన్నీ ఆల్ ఆఫ్ ద సడన్ తీసుకుంటారు. తీసుకున్న మాట మరి అక్కడ సందర్భం చూసి తీసుకున్నాడా, ఈయన చూసుకోకుండా తీసుకున్నాడా, అసలు సందర్భం అవన్నీ చూస్తే ఇది ప్రభువుకి ఆపాదించొచ్చా కాదా అని మనం అట్లా చూస్తే మరి అసలు అన్ని వేరుగా ఉంటది. మీరు కావాలంటే ఇప్పుడు చూడండి అన్న, కీర్తనలే వస్తా ఉంటవి. ఆల్ ఆఫ్ ద సడన్ ఉన్న ఒక మాట అది ప్రభువుకి అన్వయించేసి మాట్లాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 41 కీర్తన తీసిన, వరకు ర్యాండమ్ గా తీసిన. ఇందులో ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని ఉంది. ఒకవేళ బైబుల్ స్కాలర్ ఎవరైనా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఆయన ఏమంటాడు, అసలు ఫస్ట్ దాని పైన ఇది చదువుతాడు, అసలు ఈ కీర్తన ఎవరిది, ఎవరికి రాసింది ఈయన అని, ఆ కీర్తనలో ఉన్న అంశాలు ఏంటి అని చదువుకుంటా వస్తా. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును,
వాని శత్రువుల ఇచ్చకు నీవు వాడిని అప్పగింపవు, రోగశయ్యి మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వాడిని స్వస్థపరచుదని ఇలాంటి మాటలన్నీ చెప్తా ఆలాప్త షడన్ 9వ వచనానికి వచ్చేసరికి ఏముంటదంటే, నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటికై తన మడిమెనెత్తెను అనే మాట వచ్చేస్తది. ఇప్పుడు మీరంతా చెప్పండి, ఈ ఈ సందర్భం అంతా తీసుకుని మనం చెప్తామా? ఈ ఒక్క లేఖనాన్ని తీసుకుని ఇది ప్రభువుతో పాటు ఇస్కరియోతు భోజనంలో ఆయన భోజన బలలో ఉన్నాడు, ఇట్లా చేశాడు కాబట్టి ఈ లేఖనం అనేది ప్రభువుకి ఆపాదిస్తామా? మీరు చెప్పండి అన్న. అంటే ఎగ్జాంపుల్ కి ఇది చెప్పిన ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి అన్న, ఎన్నో ఉంటవి. మరి అక్కడ చూస్తే మరి ఒక్కొక్క ముక్కనే మనం తీసుకుంటుంటాం. అసలు అపోస్తులు కూడా అట్లా తీసుకున్నారు. నేను ఇప్పుడు ఇవే ధ్యానం చేస్తా ఉన్నా. ఈ పత్రికలన్నిటిలో వాళ్ళు తీసుకునే మాటలన్నీ వాళ్ళు మొత్తం కాంటెస్ట్ అంతా ఏమి తీసుకోరు. మనం అట్లా తీసుకోవాలని ఇది అవుతున్నాం. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక మాట తీసుకుంటారు, తీసుకుని దాని సందర్భము ఇవన్నీ మరేమి చూడరు. అది ప్రభువుకు అన్వయించడము, లేకపోతే అక్కడ వాళ్ళు చెప్పాలనుకున్న సంగతులకి అన్వయించడము వాళ్ళు చేసేస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుడైన పౌలే ఉన్నాడు. ఇది ఎడ్లను గురించి నూర్చెడి ఎద్దు మూతికి చెక్కం పెట్టవద్దు అనే మాట ఉంది కదన్నా. అది యాక్చువల్ గా ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ. ఆయన దాన్ని తీసుకొచ్చేసి దేవుడు ఎద్దులను గూర్చి విచారించుచున్నాడా? కాదు కదా, మనకు తెలుసు కదా. కాబట్టి నూర్చెడు ఎద్దుల మూతికి ఎలా చెక్కం పెట్టొద్దు, సువార్త చేసేవాడు సువార్త వలన జీవించాలని దేవుడు నియమించాడు అని అంటాడు. మరి ఆ కాంటెస్ట్లు తీసుకుంటే మరి అక్కడేమో ఉన్నవి ఆజ్ఞలు, మరి ఈయనేం తీసుకొచ్చి దీనికి అన్వయిస్తున్నాడు అని అంటే, అందుకే కదన్న ఇప్పుడు దేవుని బైబుల్ అనేది అన్న అన్ని గ్రంథాలలాగా ఏదో సింపుల్ గా కాంటెస్ట్లు చూసి అట్లయితే అసలు ఇది బైబుల్ అయ్యేది కాదు. దీన్ని ఇంత లోతుగా ధ్యానం మనం ప్రభు మా మనోనేత్రాలు తెరిచి మాకు అర్థమయ్యేలాగా చేయాలని ఇంత ప్రార్థన చేసి చదవాల్సిన అవసరమే లేదు. అలాంటి బుక్ అయితే ఏది కాంటెస్ట్ అంత సందర్భాలు ఇవన్నీ తీసుకునేటట్టయితే బైబుల్ అట్లా ఉండదన్నా. మీరు చెప్పిన దానికే ఇప్పుడు సపోజ్ ఈ 41వ కీర్తనలో 7వ వచనం చదివారు మీరు. 9 చదివిన. సరే, 7వ వచనం కూడా దానికి సంబంధించినట్లే ఉంటది. నన్ను దేశించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు, నశింపజేయవాలని వారు నాకు కీడు చేయని ఆలోచించుతున్నారు. సరే, 9వ వచనం, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. ఇప్పుడు ఇది సరే, మీరు చెప్పండి. ఇప్పుడు చదివిన దాన్ని బట్టి రెండు మాట్లాడదాం. కొత్త నిబంధన, పాత నిబంధన రెండు మాట్లాడదాం. ఇప్పుడు ఈ పాత నిబంధన 41వ కీర్తనలో ఇప్పుడు మనం చదివిన వచనాల్లో దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అదేనన్న, మనము అహితోపేలు అని అనుకోవచ్చు. లేదు, అది మాట మనకి క్రొత్త నిబంధన కూడా వచ్చేస్తుంది. అదేలా కదా బైబిల్లో ఉన్న గ్లోరీ అదే. ఒక్క నిమిషం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు పాత నిబంధనలో ఈ 41వ కీర్తనలో దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, అక్కడ సందర్భం ఏంటి, ఎందుకని అట్లా మాట్లాడాడు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. యాజ్ ఇట్ ఈజ్ కొత్త నిబంధనలో యేసు ప్రభు ఇస్కరియోతు యోధా గురించి కానీ, లేకపోతే వాళ్ళని సిలువ వేసిన వాళ్ళ గురించి కానీ వాళ్ళకు అన్వయిస్తే దీన్ని తీసుకెళ్ళి రెండు సందర్భాలు ఒకే విధంగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా అన్నా? రెండు ఒకేలా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? ఒకేలాగా వేరువేరుగా అంటే అర్థం కాలేదన్న. అంటే రెండు ఇప్పుడు కొత్త నిబంధనలో దీన్ని తీసుకెళ్లి కొత్త నిబంధనలో కూడా చెప్పారు అని అంటున్నారు కదా మీరు. ఇప్పుడు సేమ్ దావీదు జీవితంలో ఎట్లాగైతే వాళ్ళు ఆయన చంపడానికి లేకపోతే ఇబ్బంది పెట్టడానికి తరిమారో, దావీదు ఎట్లాగైతే ఇబ్బంది పడ్డాడో, కొత్త నిబంధనలో యేసు ప్రభు జీవితంలో కూడా అట్లాగే జరిగింది కదా. ఈ రెండు సందర్భాల్లో చదివినప్పుడు ఒకే ఎసెన్స్ వస్తుందా, రావట్లేదా? అన్న, నేను ఒక్క నిమిషం అసలు ఆ లేఖనం ఎత్తుకున్నది ఎందుకంటే అన్న, కాంటెస్ట్ మనం చదువుకుంటూ వస్తే ఆల్ ఆఫ్ ద సడన్ బైబుల్ ఒక మాట ఎట్లా వచ్చేస్తుంది. సరేనన్న, మీరు ఒక పని చేయండి అన్న, 40వ కీర్తనలోనికి రండి. ఇక్కడ 8వ వచనం చూడండి అన్న. దీన్ని అసలు ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు 7, 8 వచనాలు
ఇవి ప్రభువు తీసుకుంటాడు. ప్రభువే చెప్పిండు కూడా ఈ మాటలు కూడా. 40 కీర్తనల్లో ఇప్పుడు అది దావీదు కీర్తనే. దావీదు అంటాడు, యెహోవా నా దేవా 5 నుంచి చదివితే, నీవు మా ఎడల జరిగించే ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు అంట. నెక్స్ట్ 6వ వచనంకి వచ్చేసరికి, బలులనైనను నైవేద్యములను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులనైనను పాప పరిహార్థ బలులనైనను నువ్వు తెమ్మనలేదు, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. మరి ఈ మాటలు దావీదికి అన్వయించవచ్చు అన్న మనం? దావీదికి దీనికి ఏం సంబంధం లేదంటారా? మీరే చెప్పాలి. మీరు అన్వయించవచ్చా అంటే మీరు చెప్పండి, ఎట్లా అన్వయించవచ్చు? ఎందుకంటే అవి కొత్త నిబంధనలు ఎత్తి రాయబడిన సంగతులు కదన్నా. ఎందుకంటే ప్రభువే ఆ మాటను ఎత్తిండు. ఒక్క నిమిషం, ఎక్కడ కూడా చెప్తాను నేను. లూకా సువార్తలు ఉన్న మాటలే. ఒక్క నిమిషం అన్న, యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే కనుక మనం, యోహాను 4:34 అన్న. అక్కడ యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారం అయ్యున్నది అని అన్నాడు. ఒక్క నిమిషం, అది కాదు ఈ మాట యథాతథంగా. ఒక్క నిమిషం, మత్తయి సువార్త 12:7 చూస్తాను, ఆగండి అన్న. సరే అన్న, ఈ మాటలైతే మనకి తెలిసినవే కదన్న. సరే, నేను తర్వాత డిఫరెన్స్ పెడతానన్న. ఈ పాత నిబంధనలు ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎక్కడ రాయబడినవి అట్లా. అంటే నేను అనేది ఏంటంటే అర్థం చేసుకోండి, ఆయన కీర్తన ఒక కాంటెస్ట్ లో వెళ్తా ఉంటది. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక వచనం అది అతని గురించి అయి ఉండదు. మత్తయి సువార్త 12:7 అన్న. 12:7 ఏంటంటే, కనికరమునే కోరుచున్నాను గాని లేదు అది కాదు. ఒక్క నిమిషం, కాదన్న. హెబ్రీ పత్రికలు అయితే ఇవే మాటలు యథాతథంగా ఉన్నాయి. హెబ్రీ 10వ అధ్యాయం 5 నుంచి చదువుదాం అన్న. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి ఇక ఇవే మాటలు ఆయన యథాతథంగా తీసి అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ ఓటంకిస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. అది యాక్చువల్గా ప్రభువు చెప్పుచున్నాడు అని మరి అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు మనకి పరిశుద్ధాత్మ వల్ల. మరి అక్కడ చూస్తేనేమో అవి దావీదు మాటల్లాగా ఉన్నవి. అదన్న, యాక్చువల్గా బైబుల్ అలా కాంటెస్ట్ అంట పోతే కొన్నిసార్లు మనం అదే ఆ రాయి మళ్ళీ మనకి కాలుకి తగిలి తొట్టిల్లే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే మనం ఎక్కువగా అందుకే పరిశుద్ధాత్మ మీదే ఆధారపడాల. అది అట్లా. అయితే సరే, నన్ను ఇంతకు ముందే నేను చెప్తూ వచ్చినా కదన్నా. యాక్చువల్గా ఆ మాటలు చెప్పినా మరలా ఒకసారి చదువుతున్నా చూడండి. అవి ఏమున్నాయంటే రోమా పత్రికలో 14వ అధ్యాయం 19లో, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటినే ఆసక్తితో అనుసరింతుము. ఇంకొక మాట అన్నాడు, ఇదే రోమా పత్రిక రాసిన పౌలు ఏమన్నాడు అంటే 22వ వచనంలో, ఇదే 14వ అధ్యాయం 22లో, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము అని కూడా అంటున్నాడు.
ఇప్పుడు ఒకడికి అదే ఆయన చెప్పేది, ఎవడైనా తినే విషయంలో ఇది అమ్మో పాపం అని అనుకుని వాడు తినకుండా ఉంటే నీకు విశ్వాసం ఎక్కువ ఉంది, తిన్నా ఏం కాదు అని అనుకుంటే నిజమే, అందులో ఏమీ లేదు. కానీ నీ విశ్వాసం వల్ల వాడిని పాడు చేయకు. బలహీనైనా కానీ వాడిని ఓర్చుకుని వాడి విశ్వాసానికి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు నీ భోజనాన్ని బట్టి వాడిని పాడు చేయొద్దు అని, ఇక అదే కాంటెక్స్ట్ కదా ఇదంతా. అట్లా చెప్తూ వచ్చి కింద 15లో చెప్పాలంటే అదే మాటలు చెప్తాడు ఆయన. 15వ అధ్యాయంలో, రోమ 15లో, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. మన బలహీనుడు అంటే ఏ బలహీనుడు అన్న విశ్వాసంలో కానీ, లేకపోతే ఇప్పుడు వాళ్ళు సామాజికంగా చూసినా వాళ్ళు బలహీనులే కదన్న. ఇప్పుడు సరే మనం బలవంతులం, పురుషులం అనేవాళ్ళం, వాళ్ళు ట్రాన్స్జెండర్స్ బలహీనులు, వాళ్ళ దౌర్బల్యమును భరించుకున్నట్టుకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు గాని అని అంటే ఇక ప్రభు కోసం చెప్పుకుంటూ వస్తాడన్న. సరే, ఓకే, అట్లా అయితే కానీ ఓకే, ఏ విషయంలోనైనా సరే ఎలాంటి వ్యక్తినైనా సరే ఈ కోవలోకి తీసుకొస్తారా మరి? మళ్ళీ అట్లన రాదు. మరి అట్లా అనరాదు. ఇప్పుడు అదేనన్నా, ఇప్పుడు పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. అలా అని మనము కృప విస్తరించవలనని పాపము చేయుదుమా అట్లా అనరాదు అని అంటాడు కదా. అట్లాగే కొంతమంది ఇప్పుడు బలహీనులు ఉన్నారన్నా, వాళ్ళని మనం ఓర్చుకోవాలి. అంతేగాని ఇక ప్రతి ఒక్కడు నేను బలహీనుని బ్రదర్, నేను తప్పులు చేస్తాను, నన్ను ఓర్చుకోండి అని అంటుంటే ఎట్లా ఓర్చుకోగలం? ఇక ప్రతోడు దాన్ని ఆసరాగా చేసుకుని ఇక తప్పులే చేస్తుంటాడు. సరే, ఇప్పుడు బ్రెన్హామ్ బోధలు ఉన్నాయి కదా. అవునవును. మీరు దాన్ని అంగీకరిస్తారా? నేను ఆయన చాలా ఇష్టం నాకు. 21వ శతాబ్ద ప్రవక్త అని ఒక చిన్న బుక్ చదివినప్పుడు ఆయన పరిచర్య చాలా వండర్ఫుల్ గా అనిపించింది. కానీ నాకు రెండు ఆయన సిద్ధాంతాల్లో వాటితో నేను విభేదిస్తాను. ఏంటంటే మొదటిగా ఆయన త్రిత్వాన్ని నమ్మడు, నేనేమో త్రిత్వాన్ని నమ్ముతాను. రెండోది ఆయన ఇంకొక ఒక ప్రసంగం చేసిండు, ఆది పాపం అని. అంటే అక్కడ ఏమంటాడంటే ఏదోని తోటలో పండు తినడం కాదు, సాతాను అవ్వని చెరిపింది, అందుకే కయ్యని పుట్టాడు, ఫిజికల్ గా పాపం జరిగిందని ఆయన వాదిస్తాడు. అది కూడా నేను అంగీకరించినది. అదొకటి ఉంది ఆయనది. ఇంకా కొంతమంది ఇక ఆయన తర్వాత శిష్యులు ఆయనే ఇక క్రీస్తు అన్నట్టుగా కూడా చెప్పారు. కానీ అదే ఆయన అంటాడు, లేదు ప్రసంగంలో అయితే నేను క్రీస్తుని కాదని కరాఖండితంగా ఆయన చెప్పాడు. ఆయన యెహోవా సాక్షులు కూడా ఈ కేటగిరీలో వాళ్ళేనా? ఏ కేటగిరీ? యెహోవా సాక్షులు వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించను. అసలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఉంది, వాళ్ళు అంగీకరిస్తారా? వాళ్ళని కూడా అంగీకరించను. అట్లా అన్న ఇప్పుడు మీరు చెప్తాను. ఇప్పుడు కీర్తనకారుడైన దావీదు ఒక మాట అన్నాడు. ఆయన ఏమంటాడంటే కీర్తనల్లోనే, నేను కృపను గూర్చియు నీతిని గూర్చియు పాడేదను అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుళ్ళు మనం మీరు అన్నట్టు ఈ రెండు చూడాల. ఆయన కృప కావాలి మనకి, నీతి, ఆయన నీతి న్యాయం కూడా కావాలా. ఓన్లీ కృపే అని పోయినా మనం ఆ వాక్యం మనకి తగిలి మనం బొక్కబొరలో పడతాం. లేదు నీతి అంటే పోయినా మరలా అక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. అయితే దేవుని కృప ఖచ్చితంగా ఆయన నీతిని బయలుపరిచేదిగానే ఉంటది. నేను ఎందుకు వీళ్ళని వ్యతిరేకించట్లేదంటే ఈ ట్రాన్స్జెండర్స్ ని, దేవుని నీతి ఎలాగూ బయలుపడుతుందంటే, మీరు అన్నారు ఇప్పుడు దేవునికి మరి దేవుడు ప్రేమ స్వరూపి అని అంటాం, మరి నరకం ఏంటి, అందులో ఎందుకు పడుతున్నారు అంటే దానికి దేవుని నీతి ఉంది. ఎందుకు పడతారు అంటే రీజన్ ఉంది. ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తము అందు మనం విశ్వాసం ఉంచడం వలన ఆయన్ని కరుణాధారముగా దేవుడు మనకి బయలుపరుస్తా ఉన్నాడు. ఇప్పుడు యేసు ఆయన మీద విశ్వాసం ఉంచి ఈయన నా పాపముల కోసం ఈయన వెల చెల్లించాడు, విమోచన క్రయధనముగా ఈయనే తన ప్రాణాన్ని అర్పించాడు అని మనం ఒప్పుకొని
అంటే విశ్వాసం, దాన్నే విశ్వాసం అంటున్నాడు. క్రియల నీతి వేరుంది, విశ్వాసం వలన నీతి ఒకటే. రోమాపత్రికలో అంత కాంటెస్ట్ కనపడుతుంటది. ఒకటే దేవుని నీతి ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచితే గనక నువ్వు అప్పుడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. మనం ఆయన చేసిన విమోచన కార్యాన్ని అంగీకరించి ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళు. అయితే ఈ సెవెంత్ డే అడ్వెంటిస్టులు కానీ, లేకపోతే ఈ ఇంకా గ్రూప్ మీరు చెప్పారు యెహోవా సాక్షులు కానీ, వీళ్ళు అసలు క్రీస్తుని అంగీకరించట్లేదు కదా. మరి వాళ్ళు ఎట్లా రక్షణ పొందుతారని నేను ఎట్లా నమ్ముతాను? అయితే వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు అయితే వీళ్ళు తప్పక ప్రభువునే కదా అంగీకరిస్తుంది. ఆయన కుమారుని ముద్దు పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు నరకంలో పడతారు? మీరు చెప్పాలి. అట్లయితే ఇంకా క్రీస్తు వచ్చి మన కోసం ప్రాణం పెట్టి మరి ఇదంతా ఎందుకు అన్నట్టు? అది బ్రదర్. ఇప్పుడు అంటే ఇందాక మీరు చెప్పిన రెఫరెన్సెస్ ప్రకారం వీళ్ళందరినీ కూడా అంటే సరే ఇప్పుడు మీరు దానికి చెప్పింది ఏంటంటే క్రీస్తు రక్తాన్ని వీళ్ళు అంగీకరించట్లేదు అని అంటున్నారు. అవును, ఆశ్రయించట్లేదు కదా. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించట్లేదు, మెయిన్ కాజ్ ఇది ఒకటి కనపడుతుంది. అవును. ఇప్పుడు నేను వీళ్ళ విషయంలో కూడా మెయిన్ కాజ్ ని చూపిస్తున్నాను కదా, దాన్ని ఎందుకని చూడలేకపోతున్నారు అంటున్నాను నేను. ఏం కాదు ఉంది ఇది ఒకటి. ఒక మరణకరమైన పాపం అనేది ఒకటి బైబిల్లో కనపడుతుంది. యోహాను భక్తుడు కూడా అంటాడు, ఎవడైనాను మరణకరము కాని పాపము చేసిన యెడల వాని కొరకు మీరు వేడుకోవాలని నేను మీకు చెప్తున్నాను. కానీ ఎవడైనా మరణకరమైన పాపం చేస్తే అటు వాని కోసం మీరు వేడుకోనొద్దు అని అంటున్నాడు. అంటే ఏం కనపడుతుంది బైబిల్లో మనం లోతుగా అంటే, మరణకరమైన పాపం అంటే క్రీస్తు యొక్క రక్తమును పాదములతో త్రొక్కి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన ఎడల అదే మరణకరమైన పాపం. ఇక అదే తప్ప నేను నరకంలో పడేసేది. ఈ వ్యభిచారాలు చేసిన వాళ్ళు కూడా రక్షించబడుతున్నారు కదా. బైబిల్ ఇప్పుడు ఎంతో మంది సేవకులు కూడా ఎంతో మంది వ్యభిచారులే కదా, తర్వాత వాళ్ళు పరిశుద్ధులయ్యారు. దొంగలు గాని, ఇప్పుడు మీరు అన్నట్టు ప్రకటన గ్రంథంలో వాళ్లే కాదు, ఆడంగితనం గల వాళ్లే కాదు, పిరికి వాళ్ళు కూడా అని కూడా ఉంది. పిరికి వాళ్ళు, అబద్ధికులు, మాంత్రికులు, వీళ్ళు కూడా రారని ఉంది. కానీ ఎంతో మంది మాంత్రికులు కూడా మరి ఇప్పుడు మారు మనసు పొందుకుని ఇప్పుడు సేవ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎట్లా వస్తారు? ఏంటి కారణం అంటే ఒకటేనన్నా, క్రీస్తు రక్తాన్ని మనము పాదాలతో తొక్కకుండా, అంటే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించే ప్రజలమైతే గనక, ఏది ఆ కాలంలో ఇజ్రాయేలీలు రక్త ప్రోక్షణ ఎట్లా వాళ్ళు ఆ రాత్రి ఏం జరిగిందో మనకు తెలుసు కదా. నిలువు కమ్మీల మీద, ఇంటి మీద వాళ్ళు పూసినప్పుడు సంహార దూత నుంచి ఎలా తప్పించుకున్నారు, మనం కూడా అంతే. క్రీస్తు రక్తం కిందకు వచ్చినప్పుడు ఇక రెండవ మరణం అనేది మన మీద ఆధిపత్యం చేయదు, మనం దానిలోకి పోము ఇంకా. అందుకే వాక్యంలో ఉంది కదా, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు తీర్పులో నుండి వారు దాటి ఉన్నారు. ఏంటన్నా మాట ఎగ్జాక్ట్ గా చెప్పండి అన్నది. మరణము నుండి జీవములోనికి వాళ్ళు దాటి ఉన్నారు. అట్లా అదన్నా మరణకరమైన పాపం అంటే అది. కానీ వీళ్ళు చూస్తే మరి ఎక్కువగా క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు కదా, వాళ్ళ స్వనీతిని మీద ఆధారపడలేదు కదా. నేనేమంటానంటే, ఇప్పుడు బట్టలు కట్టుకున్నా ఏదైనా గానీ దీని వల్ల మేము పరలోకానికి పోతామంటే అది తప్పు. కానీ నేననేది ఏంటంటే, సరే వాళ్ళకి ఇష్టమైనది ఏదో కట్టుకోనియండి, కానీ వాళ్ళైతే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నారు కదా. కాబట్టి దేవుడు ఆ రక్తం ఎందున్న వాళ్ళు ఉంచిన విశ్వాసాన్ని బట్టి వాళ్ళని రక్షిస్తాడు. వాళ్ళు క్రీస్తునే రక్షకుడిగా అంగీకరిస్తున్నారు కదా. ఎందుకంటే దేవుడు ఆ కాలంలో అయితే చూసి చూడనట్లు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందుకోవాలన్నాడు. ఎందుకు ఆ మారు మనసు? కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు తెలియనప్పుడు మనం ఆ పాపం చేసినందుకో, అది మనకు తెలియదు కాబట్టి మనం క్షమాపణ కోరడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది పాపంగా ఇంతకు ముందు మనం పరిగణించలేదు, అది సుఖం అనుకున్నాం, లేకపోతే అది మనకి సౌఖ్యం అనుకున్నాం, పాపం చేసాం, మనకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, నేను ఒకప్పుడు చేశాను కాబట్టి నువ్వు క్షమించు అని చెప్పి క్షమాపణ కోరుతాం. కానీ తెలిసిన తర్వాత కూడా అదే తప్పు చేస్తే ఏమంటారు? అయితే నిజానికన్నా
అది తప్పే కాదని నేను ఒకసారి అంతకుముందు కూడా లేఖనంలో చదివి చెప్పిన. ఏదంటే అపోస్తులకి పరిశుద్ధాత్మకి ఏది యుక్తముగా తోచింది? కేవలం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు జారత్వం చేయొద్దు. రెండోది విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినొద్దు. 3 గొంతు పిసికి చంపిన దాని రక్తంతో కూడా తినొద్దు. వీటిపైన మరి ఏ భారము పెట్టమంటున్నారు. అందుకే నేను అంటాను, అరే మంగళసూత్రం కట్టుకుంటే ఏంది? నువ్వు మెట్లు పెట్టుకుంటే ఏంది? బొట్టు పెట్టుకుంటే ఏంది? పోనీ ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారా? శారీ కట్టుకుంది ఏంటి? పోనీ ప్యాంట్ షర్ట్ ఏసుకుంటే ఏంది? ఇవి కాదు. వాటి గురించి ఏమి మనకి దేవుడు ఖరాఖండితమైన ఆది కొత్త నిబంధనలో లేదు కదా! ఇంకా పైపెచ్చు కొత్త నిబంధన అంతా ఏమని చెప్తుంది మనకి? ఇప్పుడు ఇదే రోమా పత్రికలో చూడండన్న మరి ఆయన ఏమంటుండో. అసలు మనం ఇన్ని మాట్లాడుతున్నాం గానీ, అసలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ఏమంటున్నాడు? నీ పొరుగువాడిని ప్రేమించడం అన్న ఒక్క మాటలోనే ఆ ధర్మశాస్త్రం అంతా మరి నెరవేరడం ఉంది. మరి అసలు అదే మనం చేయకుండా మరి ధర్మశాస్త్రం అంతా నేను పాటిద్దాం అనుకుంటున్నానంటే అది ఏం ప్రయోజనం మరి? మళ్ళీ మీరు మొట్టమొదటికొచ్చారు. సేపు మనం ఇన్ని రోజులు మాట్లాడుకున్నా మళ్ళీ మొట్టమొదటికొచ్చారు. నేను ప్రేమించొద్దు అని అనట్లేదు, మేము ప్రేమించట్లేదు అనట్లేదు, అసలు వాళ్ళు దానికి అర్హులు కాదు అని కూడా అనట్లేదు. నేను మొట్టమొదట చెప్పాను, మనందరం ఒక శరీరానికి అవయవాలు. ఎందుకంటే క్రీస్తు రక్తాన్ని పానం చేస్తున్నాం, శరీరాన్ని భుజిస్తున్నాం. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి అపేక్షణ కూడా ఏం లేదు. కానీ చెయ్యాల్సింది చేయకుండా క్రీస్తు రక్తాన్ని తీసుకుంటే, శరీరాన్ని తీసుకుంటే అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. అదేనన్న చేయాల్సింది ఏంటిది? ఇవి కాదన్న, పైనవి కాదు, పైన సంగతులు కాదు. వాళ్ళు క్రీస్తు యందే విశ్వాసం ఉంచారా లేదా? లేకపోతే ఇప్పుడు కొంతమంది ఉన్నారన్న క్రైస్తవుల్లోనే కొంతమంది. ఇప్పుడు ఈయన విపి రెడ్డి అని ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడు ఇప్పటికి మరి ఆయన సిద్ధాంతాలతో వాళ్ళు క్రైస్తవ సమాజాన్ని ఇటు తీసుకెళ్దామని ఆయన ఏమంటాడు సింపుల్ గా, అసలు యేసులో కేవలం ఆదాము రక్తమే ఉంది, మరీ రక్తమే తప్ప ఆయనకి రక్తానికి ఏం స్పెషల్ లేదని అంటాడు. మరి అంత స్పెషల్ లేకపోతే ఇప్పుడు నేను ఉదయం లేచి ఈ రోమపత్రిక చదువుతుంటేనన్నా 2 మాటలు కొంచెం నాకు ఇది అనిపించి హైలైట్ చేసిన. అవి ఏంటంటే ఇదే ఇంతకు ముందు చెప్పినా కదా, రక్తం కోసం ఇందులోనే రోమాపత్రికలోనే ఆయన ఆ మాట వాడుతున్నాడు. ఒక్క నిమిషం అన్న రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఇప్పుడు ఆయన రక్తము ఏదో సామాన్యమైందే, ఆ రక్తానికి ఏం స్పెషల్ లేదంటే ఇంకా ఆ రక్తమందల విశ్వాసం అని బైబిల్లో ఉన్న మాటకి అసలు అర్థం ఏంటి? ఎందుకు విశ్వాసం ఉంచాలి ఇక ఆ రక్తం మీద? ఎవడైనా విశ్వాసం ఉంచుతాడు? ఇప్పుడు ఆయన ఆయనకు విశ్వాసం ఉందా ఆ రక్తం మీద? అసలు మాట ఒకటి ఉందని ఆయన మరి చూసిండో లేదో గాని, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచారు. అంటే మన విశ్వాసం ఎవరి మీద? క్రీస్తు మీద అనే కాదు, ఇంకా ఉన్నాయి మన విశ్వాసం. ఆయన రక్తం మీద కూడా విశ్వాసం ఉంది. ఇంకొకటే ఒక్క నిమిషం అన్న, రక్తం కోసం 2 మాటలే ఉన్నాయి దీంట్లో రోమా పత్రికలో. మరి ఆయన అంత సామాన్యంగా చేసేసినప్పుడు ఇక ఏముందన్న, ప్రభు బల్ల తీసుకునేటప్పుడైనా కానీ ఇక ఇది నా శరీరము, ఇది నా రక్తం అంటుంటే ఆ రక్తానికి ఏమి విలువ ఉన్నట్టు? మరి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరి ఏమన్నాం చెప్పండి అన్న మరి మీరు. సరేనన్న, మీరు చెప్తా ఉండండి, నేను ఒకసారి ఆ మాట వెతుకుతున్నాను. అంటే మళ్ళీ మనం వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం. మనం అనుకునేది వేరు, మనం మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ అంత ఉపయోగం ఉండదు. అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించము, ధర్మశాస్త్రం మొత్తాన్ని ఒకే ఆజ్ఞగా దేవుడు కుదించాడు. మన పక్కవాడిని మనం ప్రేమించకపోతే మనం నరహత్య చేసినట్టే. అన్న ఒక్క నిమిషం అన్న, మీరు మాట్లాడదు కానీ ఈ మాట దొరికింది, మళ్ళీ మిస్ అవుతుందేమోనని. ఇది రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అన్న. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు అసలు మనం ఉగ్రత నుంచి రక్షించబడుతున్నాం, నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే ఆయన రక్తము వలన అని బైబిల్ మాట్లాడుతుంది. మరి ఆయన రక్తము ఆదాముదే మరి ఇదే అంటే, నేను చిన్న వీడియో పెట్టిన, అందులో కూడా అడిగిన, మరి అట్లయితే బాబు మరీ రక్తమే అయితే గనక
ఈ ఆర్సీఎం వాళ్ళు రోమన్ క్యాథలిక్ చేసేదే సరైంది. వాళ్ళు యేసు ప్రభు తల్లి అని మరియని పూజిస్తారు వాళ్ళు. మరి నువ్వు వాళ్ళని ఎందుకు ఖండిస్తున్నావు? ఆవిడ రక్తమే అయితే ఆవిడని పూజించడం ఎంత మాత్రం తప్పు కాదు కదా. మనం ఎందుకు వద్దని చెప్తున్నాం? ఆవిడ రక్తం కాదు, ఇది దేవుని రక్తం. దేవుడు తన రక్తం ఇచ్చి కొన్న సంఘము అనే మాట కనపడుతుంది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా నీవు నీ రక్తం ఇచ్చి మా దేవుని కొరకు ప్రతి వంశములోను, ప్రతి ప్రజలోను, ప్రతి భాషలోను నీవు మనుషులను కొన్నావు అని సేమ్ అదే కొనడం కోసం మరలా ప్రకటన గ్రంథంలో కూడా 24 పెద్దలు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. కాబట్టి ఆయనది స్పెషల్ రక్తం బాబు. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన కేవలం ఒక మరీని ఒక పాత్రగా వాడుకున్నాడు. ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఒక ఆవిడ అనలేదా, నువ్వు కుడిచిన రొమ్ములు ధన్యములు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అవును గాని ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవారు మరి ధన్యులు అని అన్నాడు కదా. మీరే నా సహోదరులు సహోదరులు అవుతారు అని అన్నాడు కదా. మీరే నా తల్లి అని అన్నాడు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేస్తే. కాబట్టి మనలాగా ఒక సాధారణమైన ఘటమే మరిని కాకపోతే పోనీ ప్రభు మార్తను వాడుకునేవాడు అట్లా అని మనం ఇవి ఇట్లా చెప్తుంటే వాళ్ళేమో లేదు అని ఈ ఆర్గ్యుమెంట్స్. అదన్నా క్రైస్తవ సమాజానికి ఎక్కువ నష్టం కలిగించేది అవి, ఆ బోధలు, అటువంటి వ్యక్తులు. మనం వాళ్ళని టార్గెట్ చేస్తే బాగుంటది కానీ వీళ్ళేముందన్న క్రీస్తు రక్తాన్ని హైలైట్ చేస్తున్నారు, క్రీస్తునే ప్రకటిస్తున్నారు. ఇంకా పైపెచ్చు మా ఇంత చెడిపోయిన బ్రతుకుల్ని ఇప్పుడు మనం వాక్యంలో ఎత్తిపడుతుంటాం కదన్న. మాటి మాటికి ఏమంటాం, ఆయన పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడను. నిజంగానే వాళ్ళు పెంట కుప్పల మీద నుంచి అట్లా ఆ స్థితి నుంచి లేవనెత్తాడు కదా. వాళ్ళు ఇంకా గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు ప్రభువుని బట్టి. వాళ్ళని ఎందుకన్నా మనం ఇది చేయడం అనేది. చెప్పండి అన్న. ఇప్పుడు సరే ఓకే కాదనట్లేదు, వాళ్ళు మంచి సాక్ష్యమే చెప్తున్నారు, క్రీస్తు రక్తంలో ఉన్నారు, మనందరం ఒకటే. ఇప్పుడు ఇందాక నేను అడిగింది ఏంటంటే పలానా పలానా బోధలు మీకు ఇష్టమైన పలానా పలానా డినామినేషన్స్ అంటే నాకు నచ్చలేదు అవి అన్నారు. అవునా? ఇప్పుడు అవి నచ్చలేదు కాబట్టి మీరు వాళ్ళని ద్వేషిస్తున్నారా? లేదన్న, వాళ్ళ సిద్ధాంతాలనే ద్వేషిస్తున్నాం కానీ మనుషులను అయితే వాళ్ళు మారాలనే ప్రార్థన చేస్తున్నాం కదన్నా. ఇప్పుడు నేను చెప్పే వెర్షన్ కూడా అదే కదా. వాళ్ళని ద్వేషించట్లేదు, ఎందుకంటే వాళ్ళని ప్రపంచం అంతా ద్వేషిస్తుంది, వాళ్ళతో పాటు మనం కూడా ద్వేషిస్తే వాళ్ళకి మనకి తేడా లేదు. క్రైస్తవ్యానికి అన్నిటికీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మనం ప్రేమించాలి, ప్రేమను చూపించాలి. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఆ డినామినేషన్ లో ఉన్న ఆ డాక్టరీని ని వ్యతిరేకిస్తున్నారో, వ్యక్తులుగా వాళ్ళని ఎట్లాగైతే ప్రేమిస్తున్నారో, ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే మాట. వ్యక్తులుగా వాళ్ళని ద్వేషించే ప్రక్రియ లేదు అసలు. లేదన్న, నాకు అర్థమవుతుంది మీ మాటలు, ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు వాళ్ళని ద్వేషిస్తున్నారని కాదు, కాకపోతే బైబిల్లో ఉన్న ఒక వచనాన్నే మీరు ఆధారం చేసుకుని ఆ అన్వయింపు అనేది కూడా కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటే బైబిల్లో ఎప్పుడు కూడా అన్న ఒక్క మాటను పట్టుకుని మన సిద్ధాంతం ఎన్నడూ చేయొద్దు. ఎందుకంటే 2 లేదా 3 మనుషుల సాక్ష్యం సత్యము అనే మాట బైబిల్లోనే ఉన్నట్టుగా మనకి 2 లేదా 3 లేఖనాలు దానికి ఇది ఇవ్వాలా, అవును ఇది సత్యం అని చెప్పాలా. ఇప్పుడు స్త్రీలు పురుషులు ఓకే ఆ వస్త్రాలు వేసుకోవద్దు అనేది ఉంది, ఒక ఆజ్ఞ ఉంది. అలాంటి ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి అంటున్నా అక్కడ, ఎన్నో ఉన్నవి అలాంటి ఆజ్ఞల్లో. ఉదాహరణ నేను చెప్పిన టాటూలు కోసం కూడా చెప్పిన, అక్కడ ఉన్న ఆజ్ఞలు అవన్నీ. మీరు మీ దేహాల మీద కానీ మీ పిల్లల దేహాల మీద కానీ పచ్చబొట్లు పొడిపించుకోకూడదు అనేది కూడా ఉన్నది. కానీ నేటి కాలంలో కూడా ఎంతో ఫారిన్ లో అన్నా మనకి తక్కువ ఉంటది కానీ అన్న, ఫారిన్ లో ఎక్కువగా వాళ్ళు టాటూస్ వేయించుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు స్త్రీలు అక్కడైతే ఇప్పుడు అన్న నేనేమంటానంటే మనం కొంచెం బ్రాడ్ గా థింక్ చేయాలన్న. ఎందుకంటే ఏడ మనం స్త్రీల, ఒక నిమిషం అన్న, స్త్రీల కోసం మనం ఏడ వాళ్ళు ఏదో కొంచెం పైన తల కప్పుకోకపోతేనే వాళ్ళు ముందు ముసుగేసుకోమని ఉంది వాక్యంలో, మీరు తీసేస్తారు అది ఇదని ఎన్నో మనం అంటా ఉంటాం. కానీ ఫారిన్కి పోతే అసలు ఇవన్నీ ఉండవు. వాళ్ళు అసలు ప్యాంట్ కూడా వేసుకోరు, కట్లు వేసుకుంటారు. వాళ్ళ కల్చర్ అది. ఈడ మనం ఇదే పాపం పాపం అనుకునే వాళ్ళం, ఆడికి పోతే మరి అసలు అక్కడ ఎట్లా మనగలం మనం? ఇక అందరిని పాపం పాపం అనుకుంటా కూర్చోవాలన్నా? అప్పుడు ఎట్లా ఉందంటే పక్కన వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకుంటే ఎట్లా?
వాతలు పెట్టుకోమని కాదు నేను చెప్తుంది. ఒకవేళ మనం ఆడిగిపోతే గనక ఇప్పుడు పోనీ మీరే అక్కడికి సేవకుడికి వెళ్ళాల్సి వచ్చిందన్న, ఇక ఎంతసేపు ఈ బట్టలు మార్చుకోండి అనే బోధ చేస్తారా, లేకపోతే ఇంకా బ్రతుకులు మార్చుకోమని బోధ చేస్తామా? బట్టలు ముఖ్యం కాదు కదా. బట్టలే మార్చుకోలేదండి, బ్రతికేం మార్చుకుంటాడు ఇంకా. ఒకటన్నా వాళ్ళు బట్టలు అనేది వాళ్ళ సాంప్రదాయాలు అట్లా ఉన్నవి, మన సాంప్రదాయాలు ఇట్లా ఉన్నవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అసలు మనం ఈ కల్చర్ ఇక్కడ వేరుగా ఉండి, ఇప్పుడు మనకి శారీలు లేకుండా ఈ సల్వార్ కమీజులు ఇట్లాంటి డ్రెస్సులు కాకుండా మనకే స్కర్ట్లు ఉన్న జనరేషన్ ఈ సాంప్రదాయాలు మనం పుట్టుంటే చెప్తుంటే అన్న అలాంటి బోధ చేసే వాళ్ళు ఎవరు లేరు అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఏదన్నా ఇట్లా బట్టలు ఇట్లా వేసుకోకూడదు, ముసుకేసుకోవాలి, స్త్రీ ముసుకేసుకోవాలి, టాటూలు ఉండకూడదు అనే బోధ చేసేవాళ్ళు లేరు అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఉన్నారు, లేరులే, ఉన్నారులే అన్న, చేశారులే. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలన్నా, బిల్లీకి రాంగ్ గారు అంటదేమో, ఆయనకి మించి ఎక్కువగా ఈ బోధ చేసిన ఆయన విలియం బ్రాన్హామ్. ఏమని అంటే, అమెరికా నీ మీదకి ఇదిగో దేవుడు తీర్పు వస్తుంది, స్త్రీలు అంతా ఇప్పుడు ఈ టైట్ జీన్లు, టీ షర్ట్లు, స్కర్ట్లు వేసుకుంటున్నారు, ఇదంతా బైబిల్కి విరుద్ధం అని ఆయన ప్రసంగాలు పుస్తకాల్లోనే ఉంటాయి. మీరు కావాలంటే చదవండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఆయన చెప్పినంత గట్టిగా ఎవరు చెప్పరు. అయితే పైపెచ్చు ఆయన మీదే కొన్ని మీమ్స్ లాగా అనమాట అప్పట్లోనే చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన భార్య, ఆయన పిల్లలు మరి అట్లాగే తిరిగేటోళ్ళు వాళ్ళు. వాళ్ళ జనరేషన్ అట్లా. నేనేమంటానంటే అసలు ఇవన్నీ పైనవి ఓకే, అసలు దీన్ని ఎందుకు చూడాలా? పైన కాదన్నా, మనం లోతుల్లోకి వెళ్దాం. అది సరే, మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా కూడా తేలదు ఇదైతే. ఏం పర్వాలేదన్న, క్రిస్టియన్ ఎదురుకి వెళ్ళిన తర్వాత మనం ఓకే అక్కడ మన ఆర్గ్యుమెంట్ నిలబడుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఎందుకంటే విశ్వాస సహితము కానిదేదో అదే పాపం అని వాక్యం మాట్లాడుతుంది. కొంచెం కొంచెం మన మనసులో డౌట్ ఉండి ఇది ఏమోలే కానీ కొంచెం డౌటే మరి, కాకపోతే తప్పదు ఇక నేను ఒప్పుకుంటున్నానని మౌమాటంగా మనం ఏదన్నా విశ్వసిస్తా ఉంటే అదే పాపం అని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఎవడైనా తను సమ్మతించిన దాన్ని గురించి మరలా ఆలోచన చేయకుండా దాన్ని నమ్మిన ఎడల అతనికి పాపం ఉండదని కూడా చెప్తుంది అదే రోమా పత్రికలో. కాబట్టి నా మట్టుకు నాకైతేనన్నా, నేనైతే 100% అనుకుంటున్నా, రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుటైతే ఆవిడ్ని, అంజలి గారిని దేవుడైతే నువ్వు పురుషుడు అయి ఉండి బట్టలు ఎందుకు వేసుకోలేదు, పురుషుల బట్టలు ఎందుకు వేసుకోకుండా స్త్రీల బట్టలు ఎందుకు వేసుకున్నావు అని అయితే గద్దించడు అని నేను 100% నమ్ముతున్నా. ఒకవేళ గద్దిస్తే ఆయన పోనీ ఏదైనా బోధ విషయంలోనో లేకపోతే ఇట్లాంటి దాంట్లో గద్దిస్తాడు, కానీ ఇట్లాంటి విషయం నేను గద్దించాలని అనుకుంటున్నా. నా కాన్ఫిడెన్స్ అది. మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ ఉండి మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనుకుంటే ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఏముందిలన్నా. ఇది క్రైస్తవ జీవితం అంటే ఇక్కడితో అయిపోయేది కాదు కదా. అది ఓకే, సరేనన్నా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్.